మన భారతదేశంలో పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం 4,000 మంది మరణాన్ని ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో పాము కాటు మరణాల్లో వెస్ట్ బెంగాల్ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. ఏపీలో పాము కాటు కారణంగా 2018లో 467 మంది మరణించారు. భారతదేశంలో విషపూరిత పాములు స్పెక్టకిల్డ్ కోబ్రా అనగా నాగుపాము, రజల్స్ వైపర్ అనగా రక్తపింజరి, కామన్ క్రైట్ అనగా కట్లపాము, సాస్కేల్డ్ వైపర్ అనగా ఇసుక పింజరి. ఈ 4 విషపూరిత పాములకు యాంటీ వెనమ్ ఔషధం ఒకటే. పాము కాటులో 2 రకాలు ఉన్నాయి. పొడి కాటు లేదా డ్రై బైట్. పాము తన కాటుతో విషాన్ని విడుదల చేయనప్పుడు ఇవి సంభవిస్తాయి. విషపూరిత కాటులు లేదా వెనమస్ బైట్. పాము కాటు సమయంలో పాము మీ శరీరంలోకి విషాన్ని ఇంజెక్ట్ చేస్తే దాన్ని వెనమస్ కాట్లు అంటారు. విష రకాలు. సైటోటాక్సిన్స్. ఈ విషం వల్ల కరిచిన చోట వాపు మరియు కణజాలం దెబ్బతింటాయి. హీమోటాక్సిన్స్. ఈ విషం వల్ల రక్తనాళాలకు అంతరాయం కలుగుతుంది. యాంటీ క్లాటింగ్ ఏజెంట్స్. ఈ విషం రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది. న్యూరోటాక్సిన్స్. ఈ విషం నాడీ వ్యవస్థకు పక్షవాతం లేదా ఇతర నష్టాన్ని కలిగిస్తుంది. మైటోటాక్సిన్స్. ఈ విషం వల్ల కండరాలు విచ్ఛిన్నమవుతాయి. పాము కాటుకు సంబంధించిన కొన్ని లక్షణాలు: ఎరుపు రంగు, వాపు, రక్తస్రావం, కాటు వేసిన ప్రదేశాల్లో తీవ్రమైన నొప్పి, వికారము మరియు వాంతులు, బలహీనమైన పల్స్, తక్కువ రక్తపోటు, కండరాల నొప్పి మొదలైనవి. చేయవలసిన విషయాలు: కాటును సబ్బు మరియు నీటితో కడగాలి. కరిచిన ప్రాంతాన్ని కదిలించకూడదు. శ్వాస మరియు హృదయ స్పందన రేటును గమనించాలి. వాపు ఉన్నట్లయితే అన్ని ఉంగరాలు, ఆభరణాలు మరియు వాపు చోట దుస్తులను తొలగించండి. డాక్టర్ని సంప్రదించి అది విషపు కాటు అయితే యాంటీ వెనమ్ ఔషధాన్ని తీసుకోండి. పాము కరిచినప్పుడు చేయకూడని విషయాలు: పాము కరిచినట్లయితే లక్షణాలు కల్పించేంత వరకు వేచి ఉండకండి. వెంటనే వైద్య సహాయం పొందండి. గాయాన్ని కత్తితో కోయొద్దు లేదా ఏ విధంగానూ కత్తిరించవద్దు. విషాన్ని పీల్చడానికి ప్రయత్నించవద్దు. గాయాన్ని నీటిలో ముంచవద్దు. పెయిన్ కిల్లర్గా మద్యాన్ని సేవించవద్దు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అయిన ఆస్ప్రిన్, ఐబుప్రోఫిన్, నాప్రాక్సిన్ వంటివి తీసుకోవద్దు. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్టూడెంట్ మిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.